దేవుడు మనకిచ్చిన ఈ జన్మ స్త్రీ అయినా పురుషుడైనా కేవలం శరీరానికే ఈ భేదాలు తప్ప, ఒకసారి శరీరంలో నుంచి మనం బయటకు వస్తే దేవునికి కుమారుడమే. శరీరం ఒకసారి మట్టిలో కలిసిపోయిన తర్వాత స్త్రీ అయినా పురుషుడైనా దేవుని కుమారుడిగా ఆయన ముందు నిలబడాల్సిన పరిస్థితి. దీనిని దేవుడు ప్రారంభం నుంచి ఆదికాండం నుంచి చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు మనం ఆయనకి ఇష్టలుగా మారాలి, మన జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి, మన జీవితాన్ని బట్టి దేవుడు మహిమ పొందాలి, మహిమపరచబడాలి అని ప్రతి మాట కూడా, బైబిల్లో ఉన్న ప్రతి మాట మనల్ని దేవుడికి దగ్గర చేయడానికి ఆయన పుస్తకాన్ని రాశాడు. పాత నిబంధనలో ప్రారంభంలో దేవుడు పిల్లలుగా చెప్పబడిన ఇశ్రాయేలు చరిత్ర మనకు తెలుసు. వాళ్ళని ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేసి అబ్రహామును నడిపించటం, ఇశ్రాయేలుడ 12 గోత్రాలని దీవించటం, వాళ్ళు మరలా 430 సంవత్సరాలు బానిసత్వంలోనికి వెళ్ళిపోతే వాళ్ళని కాపాడుకోవటం, రక్షించుకోవటం. ఒక రకంగా చెప్పాలి అంటే భూమి మీద తల్లిదండ్రులంతా పిల్లల కోసమే బ్రతుకుతారు, పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు, పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడతారు. పిల్లలు బాగుంటే చాలు, మేము ఏమైపోయినా పర్వాలేదనే త్యాగపూరితమైన జీవితానికి మనల్ని కన్నా శరీర తల్లిదండ్రులు వస్తారు. బిడ్డలు బాగుంటే చాలండి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటే చాలు. అలాగే దేవుడు ప్రారంభం నుండి కూడా ఆది మానవుడైన ఆదామును కలిగించింది మొదలుకొని నేటి వరకు మన గర్భాన పుట్టబోయే పిల్లల వరకు కూడా దేవుడు ఏకరీతి ఆలోచనలు, ఒకటే ఆలోచనలు. వాళ్ళ పట్ల ఒక ఆలోచన, మన పట్ల మరొక ఆలోచన దేవుడికి లేదండి. ప్రారంభపు కొడుకు ఆదాముని ఎంత ప్రేమించాడో ఈ తరంలో ఉన్న మనల్ని కూడా దేవుడు అంతే ప్రేమిస్తున్నాడు అనడానికి ఆయనకి మనం దగ్గరైనప్పుడు, మన జీవితం ఆయనకి దగ్గరైనప్పుడు ఆయన ప్రేమ కళ్ళారా చూస్తాం. జీవితంలో ఆయన ప్రేమను ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఎప్పుడు అన్నప్పుడు మన జీవితం ఆయనకి దగ్గరైనప్పుడు. బైబిల్లో యేసుక్రీస్తుల వారు ముందు తన పిల్లలుగా పిలువబడ్డ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా పాడైపోయారు. బైబిల్కి భిన్నంగా, వాక్యానికి భిన్నంగా వాళ్ళు బ్రతకటమే కాకుండా ఆ రోజున్న సమాజాన్ని అంతా పాడు చేస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలులకు బోధ చేస్తున్న బోధకులు. మీరు బైబిల్లో చదువుతున్నప్పుడు సుమారు 4 అధ్యాయాలు మత్తయి సువార్తలోనే ఈ బోధకులైన వాళ్ళను తిడుతూ, లేదంటే వాళ్ళని సవరిస్తూ, మీరు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని, దేవుడి మనస్సును తన పిల్లలైన ఇశ్రాయేలులకి మీరు సరిగా చెప్పటం లేదు అని యేసుక్రీస్తుల వారు గద్దించిన సందర్భాలు దేవుడి సువార్తల్లో మనం చూస్తూ ఉంటాం. అందులో ఒక మాట అండి, వాళ్ళని చూపిస్తూ మనకు ఒక మాట చెప్పాడు యేసుప్రభు. ఆ మాటే ఈరోజు మన పాఠ్యాంశం. మత్తయి సువార్తలో యేసుప్రభు మాట్లాడుతున్న ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్త చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్త చదువుదాం. పైన శాస్త్రులు, పరిసయ్యుల గురించే. వాళ్ళ రోజు ఏం ప్రచారం చేస్తున్నారు యేసుప్రభు మీద అంటే, ఇదిగో యేసుప్రభు మన ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తున్నాడు, యేసుప్రభు మన ధర్మశాస్త్రానికి భిన్నంగా యేసుక్రీస్తుల వారు ప్రజల్ని తీసుకువెళ్ళిపోతున్నారు అని ఆయన గురించి మాట్లాడుతున్న సందర్భంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ అంటున్నారు, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రాన్ని బోధించి ధర్మశాస్త్రాన్ని వైపు ప్రజలను ప్రేరేపించాల్సిన శాస్త్రులు, పరిసయ్యులు తప్పు చేస్తున్నారు. వాళ్ళు సరిగా మీకు బోధ చేయలేదు. వాళ్ళు
అని ఒక రకంగా ఆ శాస్త్రులను పరిచయులను ముందు నిలబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను ముందు నిలబెట్టాడు. దేవుడు పిల్లల్ని ముందు నిలబెట్టాడు. ఆ రోజు దేవుడు పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళని ముందు నిలబెట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, శాస్త్రుల నీతి కంటేను, తర్వాత పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. మీరు జాగ్రత్తగా వినాలి వచనం. చాలాసార్లు చదివాంగా. మన నీతి, మన గురించి మాట్లాడుతున్నాడు. మన నీతి అనగానే అర్థం ఏంటి చెప్పండి? నీతి అనగానే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? రోమపత్రికలో మనం చదువుకుంటాం 4వ అధ్యాయంలో, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అనగానే అర్థం ఏంటి? దేవుడిని నమ్మటమే నీతి. చూద్దామా ఆ మాట కూడా చూడండి ఒకసారి. రోమపత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమండి? నమ్మాడు అబ్రహాము. ఎలా నమ్మాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నమ్మాడంట దేవుణ్ణి. ఎలా నమ్మాడు? ఆయన చేతుల్లో ఆ రోజు 66 పుస్తకాల బైబిల్ ఏమైనా ఉందా? లేదు. ఆయనకి మనకులాగా బోధకులు ఏమన్నా ఒక 20-30 మంది బోధకులు ఉన్నారు అబ్రహాం గారికి? లేరు. బైబిల్ లేదు, బోధకులు లేరు, సంఘం లేదు, కార్యక్రమాలు లేదు, వాక్యం లేదు, ఏమీ లేని కాలంలో ఏదో ఒక వాయిస్ వచ్చి అబ్రహాం వినపడుతుంది. అబ్రహమా, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అన్నది. వినపడగానే దేవుడే అలా మాట్లాడతాడని నమ్మేశాడు. గుడ్డిగా ఆ వాయిస్, ఆ స్వరం ఏదైతే వినపడుతుందో దాని చొప్పున తన జీవితాన్ని మలుచుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మానని మనం చాలాసార్లు చదువుకుంటాం. నమ్మటం అంటే ఏంటి అంటే, వినబడే దేవుడి మాటను నమ్మి దానికి తన జీవితాన్ని అప్పగించటమే దేవుణ్ణి నమ్మటం అంటే. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ కుటుంబం, వాళ్ళ కుటుంబంలో ఉన్న తమ్ముడు, అక్క, చెల్లి అందరూ క్రీస్తు నమ్మారు. అంటే హైందవ్యలోంచి క్రీస్తు వైపు వచ్చారు. అందరూ బాగున్నారు. అందరూ బాగుంటాం అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి కుటుంబం వాళ్ళకు ఉంది, ఎవరు కాస్త వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పని బాటలలో వాళ్ళు ఉన్నారు. అందులో ఒక అతను ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడిపోయాడు. అంటే తన ఆరోగ్యం పాడైపోయింది, తన భార్య ఆరోగ్యం పాడైంది, కొడుకేమో మాటిండు, కుమార్తె ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది. ఇవన్నీ ఎక్కడో అతనికి తేడా కొట్టేసి, తమ్ముడు బాగున్నాడు, అక్క బాగుంది, చెల్లి బాగుంది, అందరూ బాగున్నారు, వీడు మాత్రం చెడిపోయేసరికండి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడంట. ఏమనంటే, నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇలాగైపోయాను అంటున్నాడంట. ఏంటి ఇక్కడ? నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇలా అయ్యాను. నేను మాట్లాడుతానండి, అసలు జాగ్రత్తగా వీడి విషయాన్ని మేము ముందు పెట్టి, ఆర్థికంగా నష్టం వస్తే దేవుడు నన్ను కాపాడటం లేదనుకున్న వీడు అసలు దేవుడు నమ్మాడా? ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. నమ్మాడా? దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి చెప్పండి? ఏమంటే ఇది పెద్ద సబ్జెక్ట్. ఎప్పటికైనా ఆరాధనలో చెప్పాలనుకుంటున్నాను, అంతా అలా రెడీ చేసుకుంటూ వెళ్తున్నాను, కూర్చుకుంటూ వెళ్తున్నాను. ఒకసారి చెప్తానండి, 1.5 గంట. దేవుడు నమ్మటం అంటే ఏంటి? పిల్లలు పుట్టడం దేవుడు నమ్మటమా? ఆస్తి కలిసి రావటం దేవుడు నమ్మటమా? ఆరోగ్యం బాగుండటం దేవుడు నమ్మటమా? ఏమంటే ఆర్థికంగా బాగుండటం దేవుడు నమ్మటమా? అంటే దేవుడు నమ్మితే బాగుంటారా? నమ్మని వాడు పాడైపోతాడా? ఒకవేళ అలా అనుకుంటే అబ్రహాము దేవుడు నమ్మడానికి ముందు ఇవేవి అనుభవించి దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము? ఏమి అనుభవించాడు? ఏమి అనుభవించలేదు. రా అంటున్నాడు, ఆయన ఎవరో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలీదు, రమ్మన్న వెంటనే ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాడు. దాని కొరకు అక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జీవితాన్ని పణంగా పెట్టడం దేవుణ్ణి నమ్మటం అంటే. బైబిల్లో మీరు చదువుకున్న ఏ భక్తుడి చరిత్ర మీరు చదివినా, ఏ భక్తురాలి చరిత్ర మీరు చదివినా, వాళ్ళని భక్తులు అని దేవుడు ఎప్పుడు అంటాడు అంటే,
ఏదో నామకార్థంగా వచ్చి వాళ్ళని భక్తులని ఎక్కడ మెన్షన్ చేయలేదు బైబిల్లో దేవుడు. ఏదో ఒక సురాకార్యం ఉండి దేవుడి కోసం, ఏదో ఒక ఘనకార్యం, జీవితాన్ని రిస్క్లో పెట్టి, జీవితాన్ని ప్రమాదంలో పెట్టి ఏదో ఒక ఘనకార్యం చేసిన వాళ్ళు మాత్రమే దేవుడు బైబిల్లో భక్తులు అన్నాడు. అబ్రహామును భక్తుడు అనడానికి రానాయన అనగానే కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ఊరిని విడిచిపెట్టాడు, ఆ దేవుడు రమ్మన్నాడు అని ఏమైపోతాడో తెలీదు, అలా వెళ్ళిపోతున్నాడండి. అది దేవుణ్ణి నమ్మటం అంటే, అది విశ్వాసం అంటారు. అందుకే అబ్రహాం గారిని ఇలా మీరు 3వ అధ్యాయంలో ఉన్నారు కదా, 4వ అధ్యాయం పక్కకు తిప్పండి, 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏమంటాడు. ఇదే రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. తాము విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడనైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గురించి నేను 22వ వచనంలో చూడండి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను. మీరు చాలాసార్లు చదువుకుంటారు అది. అందుచేత నీతిగా ఎంచబడింది, అందుచేత నీతిగా ఎంచబడింది. అందుకు అన్నాడు దేవుడు అబ్రహామును నమ్మాడు అని. ఎప్పుడు అన్నాడంట? ఎప్పుడు అంటున్నాడు? కుమారుడిని బలిస్తావా నాయన అంటే బలివ్వడానికి సిద్ధపడిపోయి దేవుడి కొరకు కత్తెత్తిన తర్వాత అబ్రహాం అంటే ఇది. అందుచేత అంటున్నాడు చూడండి 22వ వచనంలో. అందుచేత అది అతనికి నీతిగా, అది దేవుడిని నమ్మాడు, దేవుడి కొరకు ఏది చేయడానికైనా సిద్ధపడ్డాడు, దేవుడి కొరకు ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు, దేవుడి కొరకు కొడుకును బలేయడానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుడు ఏది చేయమంటే అది చేస్తున్నాడండి. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. అబ్రహాము దేవుడు ఏది చేయమంటే అది మారు మాట్లాడకుండా చేస్తున్నాడు. మన దగ్గరికి వద్దాం. దేవుడు చెప్పినవన్నీ మనం చేస్తామా? మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పినవన్నీ మనం చేస్తామా? అన్నీ చేస్తాం మనం? అన్నీ కాదు. కొన్ని చేస్తున్నామా? కొన్ని కాదు. అసలు దేవుడి కొరకు మన దగ్గర అసలు క్రియలు ఏమున్నాయి? జాగ్రత్తగా విడగొట్టుకుంటూ తెగ్గొట్టుకుంటూ ఇక్కడికి వచ్చాను నేను. అబ్రహాముకి దేవుడు చెప్పినవన్నీ చేస్తాడు. ఏది చెప్తే అది చేస్తాడు అబ్రహామును ముందు పెట్టుకుందాం. ఇప్పుడు దేవుడు మనకి చెబుతున్నవన్నీ మనం చేస్తామా? అన్నీ చేస్తామా? ఖచ్చితంగా 100కి 100% అన్నీ మనం దేవుడి కోసం చెయ్యం. పోనీ కొన్ని చేస్తున్నామా దేవుడి కోసం? కొన్ని చేస్తున్నామా? దేవుడి కొరకు అన్నీ చేసే వారంగా ఉన్నామా? లేదు. దేవుడి కోసం కొన్ని చేసే వారంగా ఉన్నామా? దేవుడి కోసం అసలు ఏమైనా చేయటం ప్రారంభించామా? ప్రారంభించని వారంగానే ఉండిపోయామా? మీరు ఆలోచించండి. దేవుడి కొరకు పని పెట్టుకున్నవాడు, దేవుడు చెప్పింది చేస్తున్నవాడు భక్తుడు, భక్తురాలు బైబిల్ ప్రకారం. అందుకే 22వ వచనంలో కొండ బద్దలు కొట్టేసి ఏమన్నాడంటే అందుచేత ఇవన్నీ చేశాడు గనక అబ్రహాము కొడుకును బలివ్వడానికి సిద్ధపడ్డాడు గనక, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు కనుక అందుచేత అది అతనికి నీతి. అబ్రహాం ఎప్పుడయ్యాడు నీతిమంతుడు అంటే క్రియలలో దేవుడు ఏది చేయమంటే అది చేసి అప్పుడు నీతిమంతుడిగా దేవుని ఎదుట అబ్రహాము నిలబడ్డాడు. ఓకే, ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అబ్రహాము నీతి చూపించాను. ఆ తర్వాత అబ్రహాం నుంచి వచ్చిన గర్భం నుండి వచ్చిన ఇసాకు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడి కొరకు బ్రతికినవాడు. తర్వాత వచ్చిన యాకోబు నీతిగా యథార్థంగా దేవుడి కొరకు బ్రతికినవాడు. ఆ తర్వాత ఆయన కుమారులు 12 మంది ఇశ్రాయేలు గోత్రాలు. అందులో కొంతమంది భక్తిగా ఉన్నారు, కొంతమంది పోయారు. ఇక ఈ చరిత్ర అంతా ముందు పెట్టాడు యేసుక్రీస్తుల వారు. మత్తయి సువార్త వచ్చేసరికి అంటున్నాడు, ఇదిగో మీ ఎదుట శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు కదా, వీళ్ళ నీతి కంటే మీ నీతి ఏమైపోవాలన్నాడు? అధికమైపోవాలి. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు నీతి అధికం అవటం అంటే అర్థం ఏంటి? వాళ్ళకంటే బాగా మీరు దేవుణ్ణి నమ్మితేనే తప్ప మీరు పరలోకానికి, అంతేనా అర్థం? ఈ శాస్త్రులు పరిసయ్యులు నమ్మిన దానికంటే బాగా మీరు దేవుణ్ణి నమ్మితేనే తప్ప మీరు పరలోకానికి ప్రవేశింపరు. మత్తయి సువార్త వచ్చి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను
మీ నీతి అధికము కాని యెడల మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి ప్రవేశింపరు. అంటే ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలి అంటే, ఒకనాడు ఇశ్రాయేలులు దేవుడి మీద చూపించిన ప్రేమ, ఆ ప్రేమ కంటే మన ప్రేమ ఏమవ్వాలి? అధికమవ్వాలి. వాళ్ళు దేవుడి కొరకు పడిన కష్టం కంటే మన కష్టం అధికమవ్వాలి. వాళ్ళు దేవుడి సన్నిధిలో గడిపిన దానికంటే మనం దేవుడి సన్నిధిలో గడపటం అధికమవ్వాలి. ఈ శాస్త్రులు పరిచయులు ఎప్పుడు వస్తారు దేవుడి సన్నిధికి? ఎప్పుడు వస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏంటి విశ్రాంతి దినం? శనివారం. అంటే వారానికి ఎన్ని రోజులు దేవుడి సన్నిధికి వస్తారు వాళ్ళు? ఒకరోజు. మీరు అధికం అవ్వాలంటే కనీసం మీరు వారానికి 2 రోజులని ఎక్కడ ఉండాలి? మీరు బాగా అన్ని టాలీ చేసుకోండి. ఈరోజు ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా పడుకోండి. ప్రసంగం అంతా వినేసిన తర్వాత ఒక్కసారి ఇశ్రాయేల్ గురించి మొత్తం అన్నీ మీరు ఆలోచించుకుంటూ, వాళ్ళకంటే నా ఏమైనా ఎక్కువ అవుతున్నాయా, వాళ్ళకంటే నా ఏమైనా డౌన్లో ఉన్నాయా అని మీకు మీరుగా టాలీ చేసుకోండి. ఇంకా శుభ్రం ఏంటంటే, ఈరోజు నోట్స్ రాసుకుంటున్నారు కదా, ఆ పక్క పేజీలోనే రాసుకోండి. ఇశ్రాయేల్ ఇది చేశారు, నేను ఇది చేస్తున్నాను. డెవలప్ అయిందా, తక్కువ ఉందా? తక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా ఏ లిస్టులో ఉంటాం మనం? ఏ లిస్టులో ఉంటాం? పరలోకంలో మనం అందరం కలుసుకోవటం కష్టమే. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యానికి రారు. ఇది ఒకసారి యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పిన తర్వాత, రాసేసిన తర్వాత ఈ వాక్యం అనేది అందరిపైన అప్లై అయిపోతుంది. ఈ వాక్యం అందరికీ తీర్పు తీరుస్తుంది. ఈ వాక్యమే మనలో ఏమైనా వాళ్ళకంటే, ఆ రోజున్న శాస్త్రులు పరిచయుల కంటే నీతి మనదేమైనా లోలో ఉంటే ఖచ్చితంగా మన పరలోకం చేరుకోవటం కష్టమే. ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చింది, మన బాప్తిసం తీసుకుంటున్నది, వాక్యం నేర్చుకుంటున్నది, మన 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 తపనంతా దేనికి చెప్పండి? అంతిమంగా మన గోల్ ఏంటి చెప్పండి? మన గోల్ ఏంటి? ఏం లేదని కొంప తీసి మీకు ఏమి లేదా? ఏంటి చెప్పండి? మన గోల్ ఏంటి? పరలోకం వెళ్ళిపోవాలి, అంతే కదండి. 60-70 సంవత్సరాల తర్వాత ఈ లోకానికి టాటా బాయ్ బాయ్ చెప్పి, నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోతున్నాను మా డాడీ దగ్గరికి అని మనమంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. పరలోకానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైనా ప్రయాణానికి ముందు అన్నీ కనుక్కుంటాం కదండి. మిమ్మల్ని ఎవరో అమెరికా తీసుకెళ్తా అన్నారు, అమెరికా తీసుకెళ్తారా? సరే, వెళ్ళే ముందు రోజు ఫోన్ చేయండి అంటారా? ఏమంటారు? ఎన్ని రోజుల ముందు మేము రెడీ అవ్వాలి, మాకు ఏమేమి కావాలి, అన్ని వివరాలు అడుగుతాం లేదా? పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, ఎంత మనీ అవుతుంది, మనం అక్కడ ఎన్ని రోజులు ఉంటాం, మేము ఎన్ని బట్టలు పెట్టుకోవాలి, ఒకవేళ క్యారీ చేస్తే ఎంత వెయిట్ క్యారీ చేయనిస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్ కదండి. పక్కన ఉన్న దేశానికి వెళ్ళాలంటే పెద్ద ప్రాసెస్ కదా. మరి అలాంటిది పరలోకం వెళ్ళాలి అంటే బైబిల్లో దేవుడు రాసిన ఎన్ని సంగతులు నేర్చుకొని అన్ని సంగతులకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుని భూమి మీద ఉండాలి. మీరు చెప్పండి. ఎవడు నిజంగా మనం దేవుడిచ్చిన అదృష్టాన్ని బట్టండి, దేవుడిచ్చిన కృపను బట్టి నిజంగా ఈ సత్యాలన్నీ వెలికి తీసి ప్రతిదినము బైబిల్లో నుంచి ఒక గొప్ప సంగతి మనం నేర్చుకుని ఏమంటే నిజంగా దాన్ని అన్వయించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అదృష్టవంతులమే. ఇప్పుడు బయట సంఘాలు మేము తిరుగుతాం కదండి, మీటింగ్లకి తిరుగుతాను కదా, తిరుగుతున్నప్పుడు అండి ఆ సంఘపు పరిస్థితులు చూసినప్పుడు ఆ సంఘంలో ఉంటున్న దీన స్థితి, ఏది దీన స్థితి అంటున్నాను నేను? వాక్యం విషయంలో సంఘమా మనకంటే డబల్ టేక్తో ఉంటుంది. హంగాల కుర్చీలే టేక్తో ఉంటాయి, వాళ్ళ డోర్లు టేక్తో ఉంటాయి. అసలు వాళ్ళు ఏమంటారు దాన్ని, స్టేజ్, ఆ స్టేజ్ని చూస్తేనండి స్టేజ్కే ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడతారు. అంత బాగుంటుంది చర్చ్. కానీ వాక్యం విషయంలో ఎక్కడ ఉంటారు? ఏమి రాదండి. అక్కడ కూర్చున్న పాస్టర్ గారికి ఏమి రాదు, పాపం కింద ఉంటున్న విశ్వాసులు కూడా ఏమీ రాదు. నేను వాక్యం నేర్చుకుంటున్న ప్రారంభంలో ఏలూరులో ఒక సంఘానికి వెళ్ళేవాడిని అండి. ఏలూరులో ఒక సంఘానికి వెళ్ళేవాడిని. వరప్రసాద్ ఆయన పాస్టర్ గారి పేరు. ఒక 60-70 గజాలండి అంతే ఆ చర్చ్ ప్లేస్. నాకు తెలిసి అంతే 70-80 గజాలు ఉంటుంది. 60-70-80 మధ్యలో ఉంటుందండి ప్లేస్. చిన్న మందిరం. ఆ మందిరానికి అతను పెట్టిన ఖర్చు అండి 5 కోట్లు. నాకు వెళ్ళంగానే మా సంఘంలో విశ్వాసులు ఎంతమంది ఉంటారు, మా విశ్వాసులు వాక్యం చెప్తారు, ఏమి చెప్పరాళ్ళు. వెళ్ళంగానే దేన్ని పరిచయం చేస్తారో తెలుసా? మందిరాన్ని పరిచయం చేస్తారు. ఆ ఏలూరు, ఆ తర్వాత అక్కడ పక్కన ఉన్న భీమవరం, పశ్చిమ గోదావరి అంతా కూడానండి పోటాపోటీల మీద మందిరాలకు చాలా కాస్ట్ పెట్టి కట్టేస్తున్నారు వాళ్ళు.
వాళ్ళు 5 కోట్లు పెడితే వాళ్ళు 6 ఎడతారు, వాళ్ళు 6 ఎడితే వీడు 7 ఎడతాడు. అంటే వాళ్ళకంటే మా మందిరం ఎలాగుండాలి? బాగుండాలి, బాగుండాలి. మొత్తం రౌండ్ అండ్ చుట్టూతా ఏమండి టేకు, విండోస్ టేకు, అక్కడ ఉన్న డిజైన్ టేకు, పైన లైటింగ్ చూస్తారండి అసలు ఆశ్చర్యపోయాను. పెద్ద పెద్ద ధనికులు ఇళ్ళల్లో ఉంటాయి చూసారు, ఎంతంత లైట్లు ఉంటాయి, పెద్ద పెద్ద లైట్లు అండి. ఒక లైట్ ఇలా గుజ్జు కింద ఉంటుంది అది రౌండ్గా. మొత్తం చర్చ్ అంతా అవే లైట్లు అండి రౌండ్గా. అసలు అది ఆన్ చేయగానే ఎక్కడ చర్చిలో ఉన్నావా, ఎక్కడన్నా పెద్ద సినిమా థియేటర్లో ఉన్నావా అన్నట్టుగా ఉంది. అంత బాగుంది చర్చు. 5 కోట్ల రూపాయలు. అసలు స్టేజ్ అంతా టేకుతో మెరిసిపోతుంది. అయ్యగారు కుర్చీ అసలు అది కూడా టేకే. ఏమన్నా అందులో నన్ను కూర్చోబెట్టారు, కూర్చోన్నాను. ప్రజల కోసం ఎదురు మన ఆశ అంతా ఎలాగుంటుంది? ఏమన్నా 100 మంది వస్తే బాగున్నావు, మంచి వాక్యం నేర్పేసి వెళ్ళిపోతాం అని మన ఆశ ఎలాగుంటుంది. చర్చ్ ఏమో 5 కోట్లు, అంతా టేకే. టక్కమని మీటింగ్ వచ్చింది ఎంతమంది అంటే 35 మంది. దానికి పెద్ద పెద్ద పాంప్లెట్లు, మా పోస్టర్లు ఏకంగా ఏలూరు మెయిన్ సెంటర్లో పెద్ద పెద్ద పోస్టర్లు వేసాడు. అక్కడ జనం చూస్తే ఎవడు లేడు. ఇదేంటండి మీటింగ్ లేడు, జనం రాలేదంటే? మీటింగ్ ఉంది కాబట్టి 35 మంది వచ్చారు. మరి ఆరాధనకి ఎంతమంది వస్తారంటే గట్టిగా 10-15 మంది అని అంటున్నాడు. వాళ్ళకి ఎంత? చర్చ్ ఎంత వాళ్ళకి? కోట్లు. అంటే ఈరోజు బోధకులంతా మనం చర్చ్ కొట్టుకోవాలి, ప్రాంగణం బాగుండాలి. ఏమండి ఇలాగ వాళ్ళని తీసుకెళ్తున్నారు, ఇలా మోటివేట్ చేస్తున్నారే తప్ప వాక్యంలో మనం గొప్పవాళ్ళం అవ్వాలి. పరలోకానికి మనకి భూమి మీద చాలా అడ్డంకులుగా మారిపోయాయి. ఈ అడ్డంకులన్నిటినీ ఒక్కొక్కటే బైబిల్లో నేర్చుకున్న వాటన్నిటిని తొలగించుకుని దేవుడు మన పరలోకానికి రావడానికి ఏదిగా అడ్డుగా మారిపోయిందని బైబిల్లో రాయించాడో వాటన్నిటిని పరిశీలించి బైబిల్లో నుంచి నేర్చుకుని వాటి చొప్పున మన జీవితంలో ఏమైనా లోపాలు ఉంటే మనం రెడీ అవ్వాలని మాత్రం నేర్పేవారు లేరండి. సుమారు ఏమంటే 1వ శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు చెబుతున్న మొదటి ప్రసంగాలు ఇవి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనగానే కొండ మీద ప్రసంగం అని ఆయన స్టార్టింగ్ మెసేజ్లు ఇవన్నీ, యేసుప్రభు మెసేజ్లు ఇవి. అక్కడే చెప్పేశారండి ఒకటి, ఇదిగో ఈ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వీళ్ళ నీతి కంటే మీ నీతి కనుక అధికము కాకపోతే మీరు పరలోకానికి రారు. ఎంత చెప్పానుగా, వాళ్ళు వారానికి ఒక రోజు కూర్చుంటారండి. ఆ ఒక్కరోజు మాత్రమే బైబిల్ చదువుతారు వాళ్ళు. ఆ ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి ఆరాధన. మీకు ఒకటి సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలుకి శనివారం ఆరాధన, క్రైస్తవులకి ఎప్పుడు? ఆదివారం ఆరాధన. వీళ్ళు ఏమంటే వాళ్ళని దాటారా నీతిలో, అక్కడ ఆగిపోయారో మీరు చెప్పండి. వాళ్ళకి వారానికి ఒక రోజు గుడి, వీళ్ళకి వారానికి ఒకరోజు గుడి. అంటే గుడిలో దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యంలో గడపటం వీళ్ళు ఏమైనా పెరిగారంటే లేదండి. వాళ్ళు శనివారం, వీళ్ళేమో ఆదివారం. చూసారా? వాక్యం చదవటంలో వాళ్ళు ప్రతి శనివారం వాక్యాన్ని చదివేవారు. మన భక్తులు అయితే ఆదివారం రోజు ఆరాధనలో అయ్యగారు చెప్తున్నప్పుడు చదువుతారు, లేదంటే ఉదయాన్నే చదువుతారు బైబిల్. ఎలా చదువుతారు? ఉదయాన్నే ఒక్క వచనం చదవటం అంటే నేను ఈరోజు బైబిల్ చదివేసారని గుండెల నిండా ఏదో అసలు బైబిల్ మొత్తం వచ్చేసినోడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎన్ని చదివి? ఒక్క వచనం చదివి. వాడి జీవితకాలం అంతా అలా ఒక్క వచనం చదివితే ఆదికాండం అవుతుందో లేదో కూడా డౌటు. ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయాలు కరెక్ట్గానండి, మీరు నమ్మరు. ఆ 50 అధ్యాయాల మీద పట్టు సంపాదించడానికి 1 ఇయర్ పట్టింది, నాకే సంవత్సరం పట్టింది. ఆ పిల్లల అదంతా వంశావళి కదండి. ఎవరిని కంటున్నాడు, ఎవరిని కంటున్నారని అటు తిరగా ఇది ఇక్కడ చదువుకుని వచ్చేసరికి ఒకే రోజు చదవలేంగా. గట్టిగా ఒక రోజు కూర్చుంటే 25 అధ్యాయాలు చదివేసరికి ఆ ముందున్న అధ్యాయంలో ఏం జరిగిందో మర్చిపోయేవాడిని. ఇది ఇక్కడ నాకు అర్థం కావాలంటే అక్కడ ఏం జరిగిందో తెలియాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడిని. ఇక్కడ తిరిగి అమ్మ మొత్తమే తెలిసిపోయింది. ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయాలు అనడానికి సంవత్సరం పట్టింది. ఇంట్రెస్టెడ్గా నాకు అయిపోవాలి ఆదికాండం అని ప్రతిరోజు జాబ్కి వెళ్ళి రావటం, ఈవినింగ్ క్లాసులు లేకపోతే ఆదికాండం మీద కూర్చోవటం, క్లాసులు ఉంటే మళ్ళీ క్లాస్కి వెళ్ళాలా. ఇలా పట్టుకుంటే తేలడానికి 1 ఇయర్ పట్టింది. అందుకే నాకు ఆ 50 అధ్యాయాల్లో ఎక్కడేముందో అలాగ ఒకసారి చూసుకుంటే అంతా వచ్చేస్తూ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుంది. ఒకసారి అలా ఓపెన్ చేయగానే ఆ అధ్యాయం ఇది, ఈ అధ్యాయం ఇది, ఇందులో ఇది ఉంది, ఇది చంపేశాడు, ఇక్కడ జరిగింది, మొత్తం వస్తే రికవర్ అయిపోతూ ఉంటుంది. నాకు పట్టి కూర్చుంటే సంవత్సరం పట్టింది. ఏమంటే ఇలా కాకుండా ఏదో మొక్కుబడిగా పొద్దున్నే ఒక వచనం చదువుతున్నాం అనుకోండి, ఎప్పుడు చదువుతుంది బైబిల్? ఎప్పటికి అవ్వాలి చెప్పండి? ఇంకా నిజంగా నేను ఇక్కడ ఒక మాట, ఎవరో మొక్కుబడిగా వాడు ఉదయాన్నే లేచి ఒక వచనం చదువుతున్నాడు అని మనం వాడిని ఏళన చేస్తాం, కానీ అస్సలు బైబిల్ చదవని వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఉన్నావా లేవా? నిజాయితీగా ఒప్పుకోండి. అస్సలు చదవని వాళ్ళు కూడా ఉన్నారు, అస్సలు బైబిల్ ఓపెన్ చేయరు.
గుడికి వచ్చినప్పుడు తప్ప ఇంటికాడ బైబిల్ ఓపెన్ చేసిన దాఖలాలే ఉండవు. ఇలా అయితే మన నీతి శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే అధికమవుతుందా? ఇంకో పాయింట్ చెప్తాను ఇక్కడ. ఇశ్రాయేలుల నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలని చెప్పలేదు ఇక్కడ. ఎవరిని మెన్షన్ చేశాడు పర్టికులర్గా చెప్పండి? శాస్త్రులు పరిచయులు. ఎవరు శాస్త్రులు పరిచయులు అంటే? శాస్త్రులు పరిచయులు అంటే ఆ రోజున్న సమాజానికి, ఇశ్రాయేలు సమాజానికి వాక్యం చెప్పే బోధకులు. ఎవరు? ఇశ్రాయేలు సమాజానికి వాక్యం చెప్పే బోధకులు. మరి వాడు బోధ చేయాలంటే ధర్మశాస్త్రం చదవాలా? చదవకుండా అలా చెప్తాడు. కనుక అక్కడ ఇశ్రాయేలు కంటే అనకుండా శాస్త్రులు పరిచయులు, వీళ్ళు కాస్తో కోస్తో దేవుళ్ళో ఉండి కాస్తో కోస్తో వాక్యం చెప్తున్నారు. వీళ్ళు అంత పర్ఫెక్ట్ అని నేను చెప్పటం లేదు, వీళ్ళకి సరిగా రాదు, వీళ్ళు సరిగా దేవుళ్ళో లేరు. కానీ మీరు కనుక పరలోకం వెళ్ళాలి అంటే ఇదిగో వీళ్ళని చూడకండి. జనాంగమై శాస్త్రులను పరిశీలన చూసి వీళ్ళేదో గొప్పవాళ్ళు బోధ చేసేస్తున్నారని ఇక్కడ ఆగిపోకండి. మీరు వీళ్ళకంటే ఏమైపోవాలి? గొప్పవాళ్ళు అవ్వాలి అన్నాడు. ఏంటి వీళ్ళకంటే? ఈ ఒక్క వచనమేనండి. మీరు ఇలాగ ఆలోచించండి. ప్రతిరోజు మాట్లాడుకోవచ్చండి గంట సేపు ఈ వచనం గురించే. ప్రతిరోజు ఒక్కొక్కటి తవ్వుకుంటూ వస్తే ఇశ్రాయేలు అన్నీ వాళ్ళు చేసినవన్నీ, వాళ్ళు చేస్తున్న దానికి మనం ఏమైనా ఎక్స్ట్రా చేస్తున్నామా? వాళ్ళు చేసిన దగ్గరే మనం ఏమైనా ఆగిపోయామా? ప్రతిదాన్ని టాలీ చేసుకుంటే అమ్మో ఎక్కడో మేము వాళ్ళ దగ్గరే ఆగిపోయామని ఖచ్చితంగా. వాళ్ళకంటే తక్కువలో ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళ దగ్గర ఆగిపోయిన వాళ్ళు కొంతమంది. మీకు ఇంకొక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో దేవుడికి ఇవ్వటం విషయంలో, దేవుడికి కానుకలు ఇవ్వటం విషయంలో, దేవుడికి అర్పణ ఇవ్వటం విషయంలో వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉంది. ఏ ఆజ్ఞ చెప్పండి? వాళ్ళు ఎంత ఇవ్వాలి? దశమ భాగం ఇవ్వాలి. అంతేనా? దశమ భాగం అంటే అర్థం ఏంటి? మన శాలరీ 1000 రూపాయలు అనుకోండి, దశమ భాగం అంటే ఎంత? అందులో 100 రూపాయలు. మన శాలరీ 10,000 అనుకోండి, అందులో దశమ భాగం ఎంత? 1000 రూపాయలు. ఇలా వాళ్ళకి ఏ సంపాదన వస్తే ఆ సంపాదనలో పట్టుకెళ్ళి దేవుడికి ఎంత ఇవ్వాలి? ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వాలి. ఎందులో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎందులో దశమ భాగం ఇవ్వాలి? ఓన్లీ జీతంలోనేనా? మీలో ఎవరైనా ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారా? ఈ 5 కాండాలు మీరు చదువుతున్నప్పుడు ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ మీకు అక్కడ దొరుకుతాయి. అందులో ఇవ్వటం విషయంలో వాళ్ళకి ఓన్లీ దశమ భాగమే ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇంట్లో వాడు కొత్తిమీర తోట వేస్తే కొత్తిమీర తోటలో 10వ వంతు కూడా అక్కడ గుడికి ఇవ్వాలి. తెలుసా? ఇంట్లో జామ చెట్టు వేసుకున్నాడు అనుకోండి, 2 జాంకాయలు కాసినాయి అనుకోండి, జాంకాయలు అన్నీ కోసిన తర్వాత జాంకాయలలో 10వ వంతు కాయలు తీసేసి పట్టుకెళ్ళిపోలా. ఎక్కడికి? చర్చికి. ఈ రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఈ దొంగ పాస్టర్లో దాన్నే క్యాష్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, మీ కోడి గుడ్డు పెట్టిందా, ప్రథమ గుడ్డు మాకు కట్టుకొచ్చి అంటారు. వీళ్ళు ఏడు గుడ్లు తినేస్తున్నారు మన వాళ్ళు పాస్టర్లు. అవి చూపించే గుడ్లు, కొత్తిమీర, పంట అంతా అదేమంటే తీసుకుని వెళ్ళిపోతారు. మన ఈ కర్ణాటక ప్రాంతాల్లో మేము వెళ్ళినప్పుడు అండి, కరెక్ట్గా పంట ఇంటికి వస్తుంది కదండి, చేలోంచి ఇంటికి వచ్చే టైంకి పాస్టర్ వెళ్తాడంట అక్కడికి. పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ ఏంటి మరి కందులు ఎంత పడినాయి, తర్వాత శనగలు ఎంత పండింది, పత్తి ఎంత పండింది, అన్ని లెక్కలు రాసుకుని, మరి నా మూటలు నాకు పక్కనెట్టేయండి దశమ భాగాలని ఆటో వేసుకొచ్చి ఆటోలు వేసుకుని వెళ్ళిపోతాడంట. ఒక ఆవిడ చెప్తుంది నాకు, భక్తిపర్రాలండి ఆవిడకి. ఏం తెలుసు పాపం, అయ్యా బైబిల్లో ఉందంట కదా దశమ భాగం ఇవ్వమని, మా పాస్టర్ గారికి నేను తప్పకుండా ఇస్తాను. ఎప్పుడు పంట పండినా ఆయన బస్తాలు ఆయనకి పక్కన పెట్టేస్తాను, ఆటోలో వచ్చి బస్తాలు వేసుకుని వెళ్ళిపోతాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి అవి దశమ భాగాలు ఇవ్వాలి అని? మీరు ఓ మాట చూస్తారా? ఎందుకని మంచిది అనుమానంగా చూస్తున్నారు. అన్నీ ఇమ్మన్నాడు. కొన్ని చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 12:17 చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 17వ వచనం అండర్లైన్ చేసుకోండి. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగమును నీ గోవులలోనిదేమి,
నీ గొర్రె మేక మందలలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మొక్కుకొను మొక్కుబళ్లతో దేనిని నీ స్వేచ్ఛార్పణము ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనిన స్థలముననే నీవును నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలిసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని భలే చెప్పాడండి. ఏ పంట పండినా అది నువ్వు అర్జెంటుగా అన్నట్లోంచి దశంభాగాలు తీసేసి ఆ దశంభాగాలు ఎక్కడికి పట్టుకుని వెళ్ళిపోవాలి? యెహోవా సన్నిధికి పట్టుకెళ్ళిపో. అక్కడ లేవీయులు నీ దాసి నీ కుమారుడు నీ కుమార్తె చక్కగా దేవుడి సన్నిధిలో కూర్చుని భోజనాలు చేయండి. ప్రతిదీ కూడా నీకు వచ్చిన ప్రతి దాంట్లో నుంచి కూడా దశంభాగం ఎక్కడికి వెళ్ళిపోవాలి? యెహోవా మందిరానికి వెళ్ళిపోవాలి. ఏమేట్లో చెప్పాడు ప్రారంభంలో? నీ ధాన్యం, మీరు ధాన్యం పంట వేసారనుకోండి, ఎన్ని బస్తాలు పండాయి? ఎకరా పొలమే ఉంది మీకు, 40 బస్తాలు పండినాయి, దశంభాగం తీసేయాలి. అందులో 40 బస్తాలు అంటే ఎన్ని తీసేయాలా? 4 బస్తాలు, అంతేగా. 10 బస్తాలకి అంతేగా, 10 బస్తాలకు 1 బస్తా, 40 ఆటల కంటే అంతే 4 తీసేసి అర్జెంటుగా వాటిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలా? గుడికి వెళ్ళిపోయి ఏమంటే 40 బస్తాలు పండింది, ఇగో నా 4 అని ఇచ్చేయాలి. ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఈరోజు ఎంతమంది ఇస్తున్నారు? నీ ద్రాక్షారసంతో పంట వేసావు, అందులోంచి కూడా పట్టుకెళ్ళి ఇచ్చేయాలి. ఎంతమంది ఇస్తారు? అంటే మనకి మన ఇంట్లోకి వస్తున్న ప్రతి దాంట్లో నుంచి కూడా దశంభాగం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడికి వెళ్ళిపోవాలి. ఓకే, మీరు జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. ఇది పాత రూలు. ఎప్పటి రూలు? ఇశ్రాయేలుల కాలం నాటి రూలు. ఓకే, ఇశ్రాయేలుల కాలం నాటి రూల్ ఇది. రూలు మారిందా? కొత్త నిబంధనకు వచ్చేసరికి అదే రూల్ కంటిన్యూ అయిందా? మారిందా? ఇంకో మాట చూస్తారా? ఇంకేమన్నాడు? లేవికాండం 27వ అధ్యాయం కూడా చూడండి. లేవికాండం 27వ అధ్యాయం చూస్తే 30వ వచనంలో ఉండొచ్చు. 30 చూడండి ఒకసారి. 27 30. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఇది చూపించానండి. పంటంతా ఊర్లలో పాస్టర్ల సన్నిధికి తెప్పించేసుకుంటారు. ఇది చూపించే మళ్ళీ చెప్తున్నాడు చూడండి. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితం. భూధాన్యం, వృక్ష ఫలాలు, తర్వాత భూఫలాలు, అన్నిటిలో అన్న పదం చూడండి అక్కడ. అన్నిటిలో దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. వీళ్ళు ఆ రోజు వ్యవసాయం చేసుకుంటున్నారు కనుక, పంట పండిస్తున్నారు కనుక మీకు వచ్చే పంటలోనిది పట్టుకురండి అన్నాడు. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా మనకు అప్లై చేసుకుందాం. మనం ఎవరం వ్యవసాయం చేస్తున్నాం ఈడ? చేయంగా. ఇప్పుడు మనదేంటి చెప్పండి? ప్రొఫెషన్, ఉద్యోగాలు. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ సంపాదన సంపాదించినా అందులో పాత రూల్ ప్రకారం ఎంత తీయాలి? దశమ భాగం తీయాలి. నీ జీతం 10,000 అయితే ఖచ్చితంగా పక్కకి ఎంత ఉండాలి? 1000. 20,000 అయితే 2,000, 30,000 అయితే 3,000, 40,000 అయితే 4,000 పక్కకి రావాలి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాటతో ఒకసారి దగ్గర పెట్టి ఆలోచించండి. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికమవ్వాలి. ఒకవేళ వాళ్ళు దశమ భాగం పట్టుకుని వస్తున్నారు అని అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలి అంటే వాళ్ళు ఇస్తున్న దశమ భాగం కంటే మనది అధికము అవ్వాలి. విచిత్రం ఏంటంటే దశంభాగం మనకి కాదు అనగానే చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే, అమ్మయ్య మొత్తం మీద దశంభాగం తీశారనమాట, మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరత లేదా? ఎక్కువ చేయమన్నాడా? మొత్తం మానేయమని చెప్పాడా? చూసారండి, బోధన అర్థం చేసుకోవడంలో కూడా తప్పుడుగా అర్థం చేసుకున్నారు మనోళ్ళు. దశంభాగాలు మనకు కాదు, ఇశ్రాయేల్ అనేసరికి అమ్మయ్య మనకేం లేదనుకుంటున్నారు. మనకి దశమ భాగము కాదు,
దేవుడు మనకిచ్చింది ఏంటో తెలుసా? శతమ భాగం. అంటే అర్థం ఏంటి? 100కి 100% నువ్వు అక్కడ పెట్టాలి. అంటే మరి ఇప్పుడు 10,000 ఇస్తే 10,000 ఇచ్చేస్తే మేము ఎలాగన్నా మేము బతకాలి కదా. ఏమండి ఇలా కదా ఆలోచిస్తామన్నా? అక్కడ 100కి 100% శతం భాగం పెట్టమంటే అర్థం ఏంటంటే, దేవుడి పనికి అవసరమైనదంతా, నీ వలన అవుతున్నదంతా, నువ్వు చేయగలిగినదంతా, నువ్వు ఇవ్వగలిగినదంతా, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇవ్వగలిగినదంతా కూడా పట్టుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టాలి? దేవుడి దగ్గర పెట్టాలి. ఉండి మనకి ఇవ్వగలిగిన శక్తి ఉండి దేవుడికి ఇవ్వకపోవటం అనేది నేరం. ఎక్కడ చెప్పాడు ఈ మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక, కొత్త నిబంధనలో క్రైస్తవ్యానికి ఇస్తున్న రూల్ ఇవ్వటం విషయంలో దేవుడికి ఒక రూల్ పెట్టాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించేయండి. ఇప్పుడు ఏం సమర్పించమంటున్నాడు దేవుడు? శరీరాన్ని సమర్పించండి. అక్కడేం సమర్పించమన్నాడు? ఆ శరీరంతో నువ్వు పడే కష్టంలో 10వ భాగం సమర్పించండి చాలు అన్నాడు. అక్కడ జాగ్రత్తగా వినాలి. ఇది ఇశ్రాయేలులతో నువ్వు పడుతున్న కష్టంలో, నీ శరీరం పడుతున్న కష్టంలో 10వ భాగం ఇస్తే చాలు అన్నాడు ఇశ్రాయేలుకి. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? నీ శరీరమే ఇచ్చేయాలి, నీ శరీరమే ఇచ్చేయాలి. అనగా నీ జీవితమే నా సేవకు పణంగా పెట్టాలి, నీ కాలం నా కొరకు పణంగా పెట్టాలి, నీ కాలం, నీ సమయం, నీ శక్తి, నీ తెలివితేటలు, నీ ఆలోచన, నీ ఆరోగ్యం, నీవన్నీ కూడా నా పనికి ఖర్చు అవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు అంటాడుగా, తలాంతు అన్నాడుగా దేవుడు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతుని ఇస్తాడు. ఇచ్చిన తలాంతును దేవుడి కొరకు 100కి 100% ఇప్పుడు మనం ఏం చేయాలి? వినియోగించాలి. దేవుడు సంఘానికి ఇచ్చే స్థితిలో మనల్ని పెట్టాడు అనుకోండి, దేవుడి పనికి అవసరమైనంత అక్కడ లోటు లేకుండా ఇచ్చే వారంగా మనం ఉండాలి. పని చేసే వారంగా మనల్ని ఉంచాడు అనుకోండి దేవుడు, 100కి 100% ఏ పనిని విడిచిపెట్టకుండా అన్ని పనుల్లో మనం ఉండేటట్టుగా చూసుకోవాలి. కనుక శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ మీ నీతి ఏమవ్వాలి? అధికమవ్వాలి. నిజంగానండి, ఈ మాట యేసుక్రీస్తుల వారు ప్రారంభంలో చెప్పాడు కదండి ప్రసంగాలు. కాస్త ముందుకెళ్ళేసరికండి ఈయన చెప్పిన ప్రసంగాన్ని నెరవేర్చిన స్త్రీ ఒక ఆవిడ కనపడుతుంది. ఎవరు చెప్పండి? భేద విధవరాలు. చెప్పిందా? మంచి పాఠం చెప్పింది ఆవిడ మనకి. ఏం పాఠం చెప్పిందంటే, ఇదిగో యేసుప్రభు ప్రసంగం చేశాడు, నేను ఆ ప్రసంగాన్ని ఏం చేస్తున్నాను? నెరవేరుస్తున్నాను. నేను ఇప్పుడు ఇస్తున్నది 10వ భాగం అన్నది ఆవిడే. భేద విధవరాలు 10వ భాగం ఇచ్చిందా? 100వ భాగం ఇచ్చిందా? మీరు చెప్పండి. 100వ భాగం. ఆవిడికి ఉన్న జీవనోపాధిని అంతా, ఆవిడికి ఉన్న జీవనం అంతా పట్టుకెళ్ళి ఏం చేసింది? అక్కడ మీరు కాసులు లెక్క పెట్టకండి, 2 ఇచ్చింది కదా అని. అక్కడ మ్యాటర్ ధనం ఎక్కువ ఇచ్చిందా తక్కువ ఇచ్చిందా అన్నది కాదు. అక్కడ ఏది కౌంట్ అయింది చెప్పండి. అక్కడ ఏం కౌంట్ అయిందో తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇచ్చింది కౌంట్ చేయడు, ఉన్న బ్యాలెన్స్ని చూస్తాడు. అంతేనా? ఇప్పుడు భేద విధవరాలు ఎంత ఇచ్చిందని చూడలేదు, ఆవిడకున్న బ్యాలెన్స్ ఏంటో చెప్తున్నాడు. ఏముందంటే ఆవిడికి బ్యాలెన్స్, సన్నిధిలో నుంచి అడుగు పెడితే తినడానికి తిండి కూడా లేనంత ఉన్నదంతా పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఇచ్చిందంటే దేవుడికి ఇచ్చేసింది. అంటే అప్పుడు దేవుడు ఇచ్చిందని చూడలేదు, ఆవిడ వెనక్కి చూడగానే ఆవిడకి ఏముందంటే ఏమీ లేదు. అంటే ఉన్నదంతా ఇచ్చిందా? ఉన్నదంతా ఇచ్చింది. అందుకు ఆవిడని ముందు పెట్టాడు. ఆవిడని ముందు పెట్టడమే కాదండి, నిజంగా యేసుక్రీస్తుల వారి మాటనండి పాటించేటట్టుగా సంఘాన్ని ప్రోత్సహించిన వారిలో అపోస్తులులు ఉంటారు. అపోస్తులుల బోధలను బట్టి, అపోస్తులుల యొక్క త్యాగాలను బట్టి, అపోస్తులుల యొక్క బ్రతుకులను బట్టి నిజంగానండి ఆ రోజున్న ప్రారంభపు సంఘం వారికున్న స్థిరాస్తులు అమ్మి అటుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తులుల పాదాల దగ్గర పెట్టారు. అంటే ఇక్కడ మీరు ఒకటి సింక్ అవ్వాలి వరుసగా. యేసుక్రీస్తుల వారు మీరు ఎదగాలి అన్నాడు,
దానికి రాజమార్గం ఏర్పాటు చేసింది భేద విధవరాలు. తర్వాత అపోస్తలుడు స్థాపించిన సంఘం దానిని 100కి 100% నెరవేర్చింది. నెరవేర్చిందా? నెరవేర్చింది. బర్నబా మనకు తెలుసు కదండి, పౌలు గారితో పాటు తిరుగుతాడు. చాలా ఆస్తిపరుడండి. తనకున్న ఆస్తిని అంత అమ్మేసి సువార్త జరిగించాడు. నిజంగానంటే వాళ్ళ జీవితాలను చూస్తున్నప్పుడు ఒకంత ఆశ్చర్యం, ఒకంత నిజంగా దేవుడి కొరకు అంత త్యాగంతో కూడిన మనసు రావాలి అంటే అసలు దేవుడి పైన ఎంత ప్రేమ ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు అవతల వ్యక్తికి మనం ఇవ్వాలి అంటే మనకున్న ప్రేమను బట్టి మనం ఇస్తూ ఉంటాం. ఈరోజు దేవుడికే ఇవ్వాలి అంటే ఎంత ప్రేమ ఉంటే ఆస్తులు ఇచ్చేస్తారండి దేవుడికి. చూడండి, అది ఒకసారి బర్నబా గారి గురించి మాట్లాడుతున్న 4వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 36వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద అతనికి భూమి ఉందంట. ఆ భూమిని అమ్మేసి పట్టుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పుడు నండి రీచెక్ మనం ఎలాగుంటున్నాం, మన లైఫ్లో ఎలాగుంటున్నాయి, అసలు వాళ్ళకున్న భక్తి. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు చూపించిన భేద విధవరాలు కానివ్వండి, అపోస్తలుల పాదాల చెంత పెట్టిన ప్రారంభపు సంఘం కానివ్వండి, ఇప్పుడు మీకు చూపించిన బర్నబా కానివ్వండి, వీళ్ళు శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికం అయ్యారా అవలేదా? అయ్యారా? 100కి 100% శాస్త్రులను పరిశీలన ఢీకొట్టి ముందుకెళ్ళిపోయారండి వాళ్ళు. ఇవన్నీ మీరు ఒకసారి మనసులో పెట్టుకుని దగ్గర పెట్టుకుని ఒక క్షణం ఆలోచించండి దేవుడి కోసం. అలాగని నేను మీ ఆస్తులు మీ భూములు ఇవ్వండి అని చెప్పట్లేదు. మనం దేవుడికి మన జీవితాన్ని అర్పించడంలో, మన కాలాన్ని అర్పించడంలో, మన ధనాన్ని అర్పించడంలో మన మనసు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది దేవుడికి ఇవ్వడానికి, దేవుడిని నిలబెట్టడానికి, దేవుడి పనిని నిలబెట్టడానికి, దేవుడి సంఘాన్ని నిలబెట్టడానికి మన మనసు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. మనం చెక్ చేసుకోవడానికి వాక్యాలన్నీ మనం చెక్ చేసుకోవడానికి. వాళ్ళు భూమి అమ్మేసి దేవుడి కొరకు పెట్టే స్థితికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ వాళ్ళని అందుకోవటంలో అసలు నేను ఎక్కడ ఆగిపోయాను, వాళ్ళ దగ్గరికైనా నేను వెళ్తానా ఆలోచించాలిగా. పెద్ద పాఠం వంటిది, వీలైతే వచ్చే వారం కూడా చెప్తాను. మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే ఏమవ్వాలి? అధికం. ప్రారంభంలో నుండి మోషే సందర్భం ఒకటి చూపించాలి. అలాగే దావీదు గారు ఆలయాన్ని కడుతున్న సందర్భం ఒకటి, సొలొమోను దేవాలయాన్ని కడుతున్న సందర్భం ఒకటి. నిజంగా ఇవన్నీనండి ఎస్తేరు గ్రంథం మీరు చదువుతున్నప్పుడు కానివ్వండి, ఎజ్రా, నెహమ్యా, ఈ గ్రంథాలన్నీ మీరు ధ్యానిస్తున్నప్పుడు అండి దేవుడి పని కొరకు, దేవుడి మందిరం కొరకు, దేవుడి సంఘం కొరకు అవసరాలు వచ్చినప్పుడు అండి వెండి బంగారాలు రత్నాలు సైతం ఏమంటే దేవుడి పనికి పెట్టిన వారు ఆ చరిత్రలో మనకు కనబడతారండి. అవన్నీ చూడాలి, నేర్చుకోవాలి. అవన్నీ అంటే యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట, మన ప్రభు మనల్ని రక్షించేది ఆయనే, మనకు పరలోకాన్ని ఇచ్చేది ఆయనే, యేసుక్రీస్తుల వారే. ఇప్పుడు ఆయన మాట మీ నీతి అధికం అవ్వాలి, మీ నీతి అధికం అవ్వాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన వాక్యం నా జీవితంలో నెరవేరుతుందా? నాదేమైనా అధికమైందా? ఖచ్చితంగా ఈ పాఠం మీకెందుకు చెప్తున్నానంటే గృహాన్ని పరిపాలించేవారు మీరే. గృహంలో జరుగుతున్న దైవ నిర్ణయాలు మీరు బలంగా ఉంటే, ఆత్మీయతలో మీరు గొప్పవారైతే, మీకు జ్ఞానం తెలుసుంటే, మీకు వాక్యం తెలుసుంటే, మీకు దేవుడు ఆలోచనలు మీకు తెలుసుంటే మీరు మీ కుటుంబాన్ని అంతే బలంగా దేవుడిలో నిలబెడతారు. పునాది కుటుంబానికి మీరంతా పునాదులు. మీకు ఇవన్నీ తెలియాలి. మన ప్రభువు మాట చెప్పాడా, మనం అధికం అవ్వాలని చెప్పాడా? మన కుటుంబం ఎలా ఉంది? ముందుంటున్నామా? శాస్త్రులు పరిచయాల కంటే ముందుంటున్నామా, వెనకబడిపోయామా? ఒకవేళ ముందుండకపోతే పరలోకం వెళ్ళము అని యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత మనం ఎంత భక్తిగా ఉంటే ఏంటి, ఎన్నిసార్లు గుడికి వస్తే ఏంటి, ఎన్నిసార్లు ఏమంటే దేవుడి సన్నిధిలో ఉంటే ఏంటి, మన ముందుకు వెళ్ళనప్పుడు, అక్కడే ఆగిపోయినప్పుడు ఒకసారి ఆలోచించండి. కనుక ఇవన్నీ యేసుక్రీస్తుల వారు పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి చెప్పిన సూత్రాలు. వచ్చేవారం మరొక సంగతి నేర్పిస్తాను. ప్రార్థన చేసుకుందాం.